ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ దినాన మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థన చేయుటకై దేవుని యొక్క సన్నిధికి రావటానికి దేవుడు మనకి ఎంతో కృప చూపిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో ఈ దినాన మనము మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేట మనము ప్రార్థన చేయటానికి చేరవచ్చిన వారిగా ఉంటా ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే ప్రార్థన అంటే ఏంటి, మనకి ఏంటి చిన్న ప్రశ్న కూడా నేను తెలియదా అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రార్థన అంటే సాధారణంగా మనం అనుకుంటాం, మన విన్నపాలన్నీ ప్రభు ముందుంచటం అనుకుంటాం. అవునా కదండి? వాస్తవంగా అది ఒక రకమైనటువంటి రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ప్రార్థన అంటే చెప్పండి, ప్రభుతో ముచ్చటించటం, ప్రభుతో మనం సహవాసం కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి సరసుడా, మనం గమనించినట్లయితే ఒక స్నేహితుడితో ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా ప్రభుతో మన హృదయాన్ని పంచుకునేదే ఆరాధన. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈనాడు ఈ ఆరాధన అనేది చాలా మట్టుకు ఒక తప్పుడు అభిప్రాయంతో ఈనాడు చాలామంది దేవుని యొక్క సన్నిధానికి వస్తూ ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి వారికి భౌతిక సంబంధమైనటువంటి మేలులు దొరుకుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వారికి దొరకట్ల. కారణం, వారు ప్రభు దగ్గరికి వచ్చేది భౌతిక సంబంధమైనటువంటి మేలుల కోసం. ఉదాహరణకి మనకి అప్పులు ఉన్నాయనుకోండి, ప్రభు పాదాల దగ్గరికి వస్తాం, ప్రభా మాకు అప్పులు ఉన్నాయి తీర్చు నాయనా అని చెప్పేసి ఏడ్స్ ప్రార్థన చేస్తాం. ఇక మనకు రోగం వచ్చిందనుకోండి, ప్రభా ఈ రోగం తీసేయని చెప్పేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మన కుమారుడికో కుమార్తెకో వివాహం కావాలంటే అదే రకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మన ప్రార్థనలన్నీ ఒక రకమైనటువంటి చెప్పాలంటే స్వార్థంతో కూడినగా మనకు కనబడుతుంది. అంటే ప్రభు దగ్గర నుంచి ఏదో పొందాలి అనే ఉద్దేశంతో మనం చాలా మట్టుకు వెళ్తాం, కానీ చెప్పాలంటే ప్రభుతో ముచ్చటిద్దాం, ప్రభుతో మాట్లాడదాం, ప్రభుకి నా హృదయాన్ని తెలుపుదాం, ప్రభు యొక్క హృదయంలో ఏముందో తెలుసుకుందాం అనే విధానంలో ప్రార్థనలోకి వెళ్ళటం అనేది చాలా అరుదుగా ఉంటా ఉంది. ప్రియమైనటువంటి సహోదరుడా, కాబట్టి మన జీవితంలో భౌతిక సంబంధమైన పొందటం కంటే కూడా ఆత్మ సంబంధమైన పొందటం ఎంత అవసరం. అయితే మనం ప్రభు దగ్గరికి ప్రార్థనలో వెళ్ళే ముందు ఎటువంటి వైఖరి ఉండాలి, ఎటువంటి మనసు ఉండాలి, ఎటువంటి మనసుతో మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి సంగతులు మనము దేవుని చిత్తమైతే ఈ యొక్క దినాన కొన్ని తలంపులు చూసుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుకుంటాం. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుకుంటాం. నేను చదువుతాను, మీ భాగాల్ని చూస్తూ మీరు మనసులో చదువుకుంటుండండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగెను. అందుకైన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతివాన్ని క్షమించుచున్నాము కనుక మా పాపను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరుడా, మనము ఈ 4 వచనాలు చూసుకోం, కానీ మొట్టమొదటి వచనాన్ని ఇదైనా మనం ప్రార్థనలో పురుకుల కొరకై కొన్ని సంగతులు చూసుకుంటాం. ఆ యొక్క మొదటి వచనాన్ని మళ్ళా చదువుతాను, గమనించండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా
మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడుగును. ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడుగును. చిన్న ప్రార్థన చేసుకుంటాం దేవుని యొక్క సహాయం కోసం. ప్రేమల తండ్రి, పరలోకమందున్న మా దేవ, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ పరిశుద్ధతను బట్టి వందనాలు. ఈ యొక్క ప్రభా దినాన మరొకసారి ప్రార్థనలో నీ పరిశుద్ధమైనటువంటి పాదాలను సమీపించడానికి పనికి మన అనుభవం జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నను ప్రభా, మరి నీ పాదాల చెంతకు రావటానికి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దినాన మమ్మల్ని భూమి మీద సజీవ లెక్కలు ఉంచినారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో ప్రార్థన కొరకైనా మా వినికిళ్ళ చదవబడిన పరిశుద్ధ దివ్య లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతురండి. మమ్మల్ని కనికరించండి. పరిశుద్ధాత్మదేవ, మా మంచి బోధకుడిగా మీరే మాకు అర్థంలాగా బోధించవలసిందిగా వేడుచు మీ కృపను కోరుకుంటూ దయకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన దివ్య రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటుండగా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరచమని వేడుచు మమ్మల్ని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నమ్మకమైన పరిశుద్ధ దివ్యనామంలో ప్రార్థన చేసి వినంతో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సోదరుడా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. మనకంతా తెలిసినటువంటి సంగతే. ఈ 12 మంది శిష్యుల్లో కూడా మరి ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. ఈ 12 మంది శిష్యుల్లో కూడా 3 ప్రధానమైన వారు, మరి పేతురు, యాకోబు, యోహాన్లు. ఈ విధంగా 12 మంది శిష్యులతో ప్రభువారు తన పరిచయాన్ని ఆరంభిస్తూ వచ్చినాడు. అంతకంటే ముందు బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు మరి దేవుని చేత పంపబడిన వాడే, ఎంతో ఆవేశంతో లేక దైవావేశంతో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి బాప్తిజం ఇస్తూ అనేకుల్ని దేవుని కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. సో ఆయన కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. బాప్తిజం ఇచ్చే యోహాన్ గారికి కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేటువంటి శిష్యులు బాప్తిజం ఇచ్చే యోహాన్ గారికి కలిగి ఉన్నటువంటి శిష్యుల యొక్క సంగతి అంతా చూస్తూ వచ్చినారు. యేసు ప్రభువ మరి బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు తన శిష్యులకి ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పుతా ఉన్నాడు. కాబట్టి నీ శిష్యులమైన మాకును ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించు అని చెప్పేసి ప్రభుని అడుగుతూ వచ్చినారు. ప్రియమైనటువంటి సోదరుడా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, ప్రార్థన అనేది మనం చేసేది కాదు, ప్రభువు నేర్పాలి. ప్రియమైనటువంటి సోదరుడా, మనం అడిగేవన్నీ కూడా ప్రభువా నాకు అవసరం ఉంది, డబ్బు అవసరం ఉంది, నాకు రోగం తగ్గాల, నాకు మరి మంచి జాబ్ రావాలా, వివాహం జరగాల, పిల్లలు కావాలా, ఇలాగ రకరకాలుగా మన అడిగే ప్రార్థనలన్నీ ఇట్లా ఉంటాయి. సో దానివల్ల ప్రభు మనం అడిగింది ఇస్తాడేమో, కానీ అస్సలకి మనం పొందవలసినటువంటి సంగతుల్ని మిస్ అయిపోతూ ఉంటాం. ప్రియమైనటువంటి సోదరుడా, అయితే ప్రార్థన అనేది ప్రభువు నేర్పిన ప్రార్థన ఎట్లాంటిదంటే, అది ప్రభువుని సంతోషపరచేటువంటి సంభాషణ మనం కలిగి ఉంటాం. ఉదాహరణకి ఎవరైనా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, కొంతమంది మాట్లాడితే వారితో గంటలు ఉంటాం, అంటే టైం తెలియదు. అంటే వారు మాట్లాడే విధానం మన ఆ రకంగా సంతోషపరుస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడతారు, 5 నిమిషాలు కూడా వారి దగ్గర ఉండలేం. కారణం ఏంటంటే వారు మాట్లాడే విధానం మనకు అంత సంతోషం అనిపించదు. అంటే మాట్లాడే విధానము సంతోషపరుస్తుంది. కనుక మన తండ్రిని ప్రార్థనలో సమీపించక మునుపు మనం ఎటువంటి విధానంలో ఆయన్ని సమీపించాలి అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు కూడా, ప్రభువా మేము ఎలాగ ప్రార్థన చేయాలి మాకు నేర్పు అని చెప్పేసి ప్రభువారిని అడుగుతూ వచ్చినాడు. ఈ యొక్క దినాన మనం కూడా ప్రభువుని అదే అడగాలి, ప్రభువా ప్రార్థన ఎలాగూ చేయాలి మాకు నేర్పు ప్రభువా అని మనం అడిగితే, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడు, మనకి నేర్పుతాడు. ఆయన ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి ఆసక్తి మనకు ఉన్నంత కాలం దేవుడు ఖచ్చితంగా మనకు నేర్పుతూనే ఉంటాడు. ప్రియమైనటువంటి సోదరుడా, ఆయన నేర్పుట్లో మనకి ట్రైనింగ్ ఇవ్వట్లో ఆయన చాలా సంతోషించేటువంటి దేవుడు. నా పిల్లలు నా దగ్గర నేర్చుకోవాలి అని ఇష్టపడతా ఉన్నారని దేవుడు సంతోషించి వాడుకుంటాడు. అయితే మనము ప్రార్థనలో ఈ దినాన మరి ప్రభు సన్నిధికి వెళ్ళక మునుపు
దేవుడు మనకి ఎలాగ ప్రార్థన చేయాలి అని ఆయన నేర్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందులో మొట్టమొదటి సంగతి మనం చూద్దాము, ఎలాగా ప్రార్థన చేయాలి. లూకాసు వార్త మనకంతా పరిచయమైనటువంటి లేఖన భాగాలే. లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు నేను చదువుతాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు నేను చదువుతాను, మీరు కూడా చదవండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పిన. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరుడా, ఇది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన ఒక ఉపమానం చెబుతూ వచ్చినాడు. దేవాలయంలోకి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. దేవాలయంలోకి ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందులో ఒక వ్యక్తి ఏమో పరిసేయుడు, రెండో వ్యక్తి ఏమో సుంకరి. ఇక్కడ మనం వీరి గురించి కొంత మనం ఆలోచన చేస్తే, పరిసేయుడు అంటే మరి చిన్నప్పటి నుంచే మరి ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి సామర్థ్యం కలిగిన వాడు పరిసేయుడు అనమాట. వారికి కొంత నిష్ఠ ఉంటుంది, వారికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి. వీటిని అనుసరించి వారు జీవిస్తూ ఉంటారన్నమాట. సో ఆ దినాల్లో ఈ పరిచయాలను చూస్తే చాలామంది వారు గౌరవించేవారు. పరిచయాలను చూస్తే చాలామంది వారికి విలువ ఇచ్చేవారు అనమాట. సో సమాజంలో వారు గొప్పవారిగా చలామణి అవుతూ వచ్చేవారు అనమాట. అయితే మరి అట్లాంటి వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. మరొక వ్యక్తి ఎవరంటే మరి సుంకరి అంటే దాదాపుగా చెప్పాలంటే అంటరాని వాడు అనమాట. సో ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా ఈ సుంకరులు వారితోటి సాంగత్యం చేయడానికి, వారితో కలిసి దేవాలయంలో ప్రార్థన చేయడానికి కానీ ఆరాధన చేయడానికి కానీ వారు ఇష్టపడరు అనమాట. అంటే వారిని ఒక అంటరాని వారిగా చూసేటువంటి జనాంగము సుంకరి అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఇక్కడ గమనించినట్లయితే ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని చక్కగా చెప్తూ వచ్చినాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి ప్రభువ మాకు ప్రార్థన చేయుట నేర్పుము అని శిష్యులు అడిగారు. కనుక దేవుడు ప్రార్థన చేయటం ఎట్లా నేర్పుతా ఉన్నాడు. మనకు కూడా ఈ యొక్క మరి దినాన ఈ ప్రార్థనా కూడికలో దేవుడు మనకు నేర్పుతా ఉన్నాడు ఎలాగ ప్రార్థన చేయాలి. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక వ్యక్తి మరి పరిసేయుడు, రెండో వ్యక్తి సుంకరి. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ పరిసేయుడే మరి ప్రార్థన చేయడానికి ఆరంభిస్తూ వచ్చినాడు. ఈ పరిసేయుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి పరిసేయుడు నిలవబడి 11వ వచనం, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క పరిసేయుడు 2 వచనాల్లో ఆయన ప్రార్థన అంతా మనకు కనబడతా ఉంది. దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చెబుతున్నాడు? ప్రభువా, నేను చోరులతో, అన్యాయస్తులతో, వ్యభిచారమైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర వలెనైనను ఉండనందుకు నీకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, అంటే ఈ యొక్క పరిసయుడు యొక్క హృదయం నుండా గర్వంతో నిండుకుంది. ఎందుకు? ఆయన మరి చోరులతో ఉండట్లేదంట, అన్యాయస్తులతో ఉండట్లేదంట, వ్యభిచారులతో ఉండట్లేదంట, మరే ఇతర మనుషులతో ఉండట్లేదంట. ఇదిగో ప్రార్థన చేయడానికి వచ్చిన ఈ సుంకర్లాగా కూడా లేను నేను అని చెప్పేసి తన్ను గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. మనం గొప్ప చెప్పుకోవటానికి వీల్లేదు. చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఆయన మరి హెబ్రీ సంతానంలో పుడుతూ వచ్చినాడు. 8వ నాట సున్నతి చేయబడుతూ వచ్చినాడు. మరి గమలీయేలు అనేటువంటి ఒక ధర్మశాస్త్ర బోధకుడి యొక్క చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసిస్తూ వచ్చినాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిన వారిని చంపటానికి ఆయన ఆరంభిస్తూ వచ్చినాడు. అంటే యెహోవా దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ యొక్క మాట చొప్పున రక్షకుడిగా వచ్చేటువంటి మెస్సైగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన గుర్తెరక్క అంగీకరించక ఆ మార్గంలో ఉన్న వారిని చంపడానికి ఆరంభిస్తూ వచ్చినాడు. ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయి. ఆయన ధర్మశాస్త్రంలో దిట్ట అన్నమాట. ఎక్కడేదో ఉందో చెప్పేయగలడు, అంత బోధించగలడు, అంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తూ వచ్చినాడో, ఆయన్ని తన రక్షకుడిగా స్వీకరిస్తూ వచ్చినాడో, అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. అంతకుముందు వరకు ఏమన్నాడు? నేను గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాను, లేకపోతే ధర్మశాస్త్ర విషయంలో నేను అనిందుడిని, ఆసక్తి విషయంలో నేను సంఘాన్ని హింసిస్తా ఉన్నాను, నేను చాలా ఇది అది అని గొప్పలు చెప్పుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల చెంతకు వస్తూ వచ్చినాడో ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక పాపుల్లో ప్రధాన పాపినని గుర్తెరుగుతూ వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చే ప్రతిసారి కూడా మనం గొప్పపోవటానికి కాదు, మనం ప్రభు దగ్గర తగ్గించుకోవాలి. ప్రభు దగ్గర మనము తగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తానికి వచ్చినప్పుడు మనం తగ్గించుకుంటేనే ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి, అంగీకరించడానికి ఇష్టపడతాడు. అయితే ఇక్కడ చూస్తే ఈ పరిసయుడు తన గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు. చోరులతో నేను సాంగత్యం చేయట్లేదు, అన్యాయస్తులతో సాంగత్యం చేయట్లేదు, వ్యభిచారులతో సాంగత్యం చేయట్లేదు, ఇతర మనుషులతో సాంగత్యం చేయట్లేదు, ఈ సుంకర్లాగా కూడా నేను లేను అని చెప్పేసి తన గురించి ప్రభు దగ్గర గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి సరస్వడ, ఇంకా అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇంకా నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తా ఉన్నాను. అవన్నీ గొప్ప చెప్పుకుంటున్నాడు. ప్రభు దగ్గర మనం ప్రార్థనకి గొప్ప చెప్పుకుంటాకి వస్తామా? ప్రభుతో ముచ్చటించడానికి వస్తామా? ప్రియమైనటువంటి సరస్వడ, జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నీవు గొప్ప చెప్పుకుంటానికి ప్రభు సన్నిధికి వస్తే ఈ పరిచయలాగా నువ్వు తృణీకరించబడతావు. ఇది వాస్తవం. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రభు దగ్గరికి ఎప్పుడు మనము విరిగి నలిగిన మనసుతో, ఎంతో తగ్గింపు మనసుతో మనం రావాలి. నేను ఉన్నత పరిశుద్ధ స్థలాల్లో నివసించు వాడనైనను మరి విరిగిన మనస్సు కలిగిన వారిని ఉజ్జీవింపజేయటానికి నేను వారిలో ఉంటాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎక్కడైతే తగ్గించుకుంటామో, ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో మన జీవితాల్లో ప్రభు మనతో ఉండటానికి ఇష్టపడతాడు. అయితే 2 వచనాలు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు పరిసయుడు. అయితే దేవుడు అది పట్టించుకోలేదు. ఇక మనం 13వ వచనం చూస్తే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికిను. ఈ సుంకరి ఎంత ప్రార్థన చేశాడండి? దేవా పాపినైనా నన్ను కరుణించు. 3-4 మాటలేనండి. ఆయన 2 వచనాలు తీసుకున్నాడు. నేను దొంగలతో లేదు, వ్యభిచారులతో సాంగత్యం చేయట్లేదు, అన్యాయస్తులతో సాంగత్యం చేయట్లేదు, ఇతర మనుషులాగా లేను, ఈ సుంకర్లాగా లేను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. ఇట్లా చదువుతున్నాడు. ఓ పట్టి అంతా చదువుతున్నాడు. ఆయన గొప్పలని చెప్పుకుంటా ఉన్నాడు. దేవుడు ఆయన తృణీకరించాడు. అయితే ఇక్కడ ఇక సుంకర్ ఏం చేస్తూ వచ్చినాడు? ప్రభువా, నువ్వు ఆకాశం మందు ఉన్నావు, నేను కనులెత్తటానికి కూడా నాకు ధైర్యం చాలదు, కనుక పాపినైనా నన్ను కరుణించుము. చిన్న ప్రార్థన చేసినాడు. వెంటనే దేవుడు
ఆ జవాబు ఇచ్చిన మాట ఏంటంటే 14 వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. దేవుడు వెంటనే రిజల్ట్ చెబుతూ వచ్చినాడు. ఆ పరిసయుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చినాడు. వాస్తవంగా పరిసయుడు ఉన్నట్టుగా సంపాదన అంతట్లో 10వ ఇవ్వట్లేదు, మరి దినానికి వారానికి 2 సార్లు ఉపవాసం ఉండట్లేదు, చోరులతో అన్యాస్తులతో ఆయన సాంగత్యం చేయకుండా ఉండలేకపోవచ్చు. ఎందుకంటే మన చుట్టూతా అందరూ మంచి మనుషులు ఉంటారనేది గ్యారంటీ ఏం లేదు. సో ఆ పరిసైడ్ చేసినటువంటి ఆ పనులన్నీ ఈ సుంకరి చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఈ సుంకరి చేసింది ఏంటంటే తనేంటో గుర్తెరుగుతూ వచ్చినాడు. పరిసైడేమో తాను ఎక్కువగా ఊహించుకున్నాడు. కానీ సుంకరి తన వాస్తవికమైన పరిస్థితిని ఆయన గుర్తెరుగుతూ వచ్చినాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి లేక ఆయన వైపు కన్నెత్తి చూడటానికి నేను ఏ పార్టీ వాడిని? ప్రభువా, పాపిని నన్ను క్షమించు, ప్రభు నేను పాపిని నన్ను క్షమించు. ఈ మాట ప్రభుని కదిలిస్తూ వచ్చింది. వెంటనే వాడికంటే కూడా ఈ సుంకరి నీతిమంతుడని తీర్పు తీస్తుంది. అంటే సుంకరి చేసిన ఈ 2 మాటలు ప్రభు అంగీకరిస్తూ వచ్చినాడు, జవాబిస్తూ వచ్చినాడు. వెంటనే నీతిమంతుడుగా తీర్చాడు. సుంకరి ఎప్పుడైతే తను పాపినని గుర్తెరిగి ప్రభా పాపిని నన్ను క్షమించమన్నాడో, పాపిని నన్ను కరుణించమని పలుకుతూ వచ్చినాడో, దేవుడు వెంటనే ఆ పాపి అనేటువంటి సుంకరిని నీతిమంతుడిగా మార్చేస్తూ వచ్చినాడు. కానీ పరిసైడైతే తను నీతిమంతుడు అనుకుంటున్నాడు, తను ఏదో గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటా ఉన్నాడు. కానీ ప్రభు ఆయన్ని తృణీకరిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, మనం ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళే ప్రతిసారి కూడా మనం తగ్గించుకోవాలి. మన స్థితి ఏంటో గుర్తెరగాలి. బహుశా నీకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండొచ్చు, నువ్వు రక్షణ పొంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవ్వచ్చు. అది ప్రభు లెక్కలోకి తీసుకోడు. కానీ నీ మనసు ఎంత తగ్గింపులో ఉంది, నీ మనసు ఎంత తగ్గింపు మీద మరి అది ఎప్పుడు కోరుకుంటా ఉంది, అదే చూస్తాడు ప్రభు. ప్రియమైనటువంటి సంవత్సరం మన జీవితంలో మోసపోవద్దు. ప్రభు సన్నిధికి వెళ్ళే ప్రతిసారి మనం ప్రతిఫలం పొందాలి. అయితే ఎట్లా పొందగలుగుతాం మనం ప్రతిఫలం అంటే, మన జీవితంలో ఎప్పుడైతే తగ్గింపు, ఈ సుంకరి మాదిరిగా ప్రభు పాపిని నన్ను కరుణించు, మన ప్రార్థనలు అట్లా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, ఎప్పుడైతే అట్లాంటి ప్రార్థన మనం చేయగలుగుతామో దేవుడు వెంటనే ఆలకించి అంగీకరించడానికి, మనకి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఒక్క చిన్న ప్రార్థన అంటే ఈ విధంగా తగ్గించుకున్న వారి యొక్క ప్రార్థన దేవుడు ఎంత త్వరగా వింటాడో ఒక్క సంగతి బైబిల్లో చూపించి నేను యొక్క ప్రార్థన వర్తమానాన్ని ముగిస్తారండి. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతా. లూకాసు వార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతా, గమనించండి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచెను. ప్రియమైనటువంటి సహోదరుడా, ఇక్కడ ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ఆరంభించిన తరువాత ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు, ఎన్నో స్వస్థతలు చేస్తూ వచ్చినాడు, చనిపోయిన వారిని కూడా లేపుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, అంత గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదివినటువంటి సందర్భంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని, ముఖ్యంగా జబదయి కుమారులు యోహాను, యాకోబు గారిని, పేతురు, ఆంద్రేయ వీరిని తన మొట్టమొదటిగా శిష్యుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. సో వారిని ఏర్పాటు చేసుకుని, అంటే వారు చేపలు పడుతుంటుండగా రాత్రంతా శ్రమ పడితే ఏమి దొరకలేదు. ప్రభు వారు కుడివైపున వలవేయమని తెల్లవారు చెప్పినప్పుడు వారు వలవేశారు, విస్తారమైనటువంటి చేపలు పడి. సో ఆ రాశి చూసి వారు ఆశ్చర్యపడిపోయి, ప్రభా మమ్మల్ని విడిచిపో, మేము పాపాత్మని చెప్పినప్పుడు దేవుడు భయపడద్దు, ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలలుగా చేస్తాను అని ప్రభువారు ఎప్పుడైతే పలుకుతూ వచ్చినారో
ఆ యొక్క శిష్యులు మరి వారి దోణుల్ని వలల్ని అన్నీ విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. ప్రభువును వెంబడిస్తూ మరి వచ్చేటువంటి ఆ సమయంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఒక కుష్ఠరోగి, కుష్ఠరోగం అంటే మనకు అంత పరిచయమే. వారి యొక్క మరి శరీర భాగాలన్నీ కూడా ఆయన బ్రతికే ఉంటాడు, కానీ భాగాలన్నీ కూడా చచ్చిపోతూ ఉంటాయి. ఉదాహరణకి చేతి వేళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు వేళ్ళు ఊడిపోతాయి, ముక్కు చివరి భాగం ఊడిపోతూ ఉంటుంది. అంటే దినదినం ఆ యొక్క కుష్ఠ రోగం ఏం చేస్తుంది అంటే వాడిని మరణంలోకి నడిపించింది అనమాట. సో అట్లాంటి పరిస్థితి ఆ వ్యక్తిని అప్పట్లో ఊరు వెలుపల వెళ్ళగొట్టేవారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి బహుశా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఊరు వెలుపలకు వెళ్ళి ఉంటాడు. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. వెంటనే సాగిలి పడిపోతూ వచ్చాడు. ప్రభువుని చూడంగానే సాగిలి పడుతూ వచ్చాడు. మామూలుగా ప్రభు దగ్గర రాగానే ఆయన గురించి విన్నాం మనం అనుకోండి. మనము యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తాడని విన్నాం అనుకోండి. ఆయన కనబడంగానే మనం ఏం చేస్తాం? సాగిలి పడిపోయి ప్రభువా నాకు ఈ కుష్ఠరోగాన్ని తగ్గించు ప్రభువా అని చెప్పేసి ఓకే ఆయన దగ్గర గొడవ చేస్తూ ఉంటాం. ప్రభువా ఆయన విసిగిస్తూ ఉంటాం, మా కుష్ఠరోగం తగ్గించు. ఎందుకంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోతే మనకి కుష్ఠరోగం తగ్గదని భయంతో ఆ రకంగా మనం ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి చాలా మంది స్వస్థ పొందుతూ వచ్చినారు. అయితే చాలా మటుకు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని ఇట్లా కేకలు వేశారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. బహుశా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దగ్గరికి సమీపానికి రాగానే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే సాగిలు పడిపోతూ వచ్చినాడు. మరి ఆ కుష్ఠరోగంతో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడో, ఎన్ని సంవత్సరాలు పాళ్యం వెళ్ళిపోట ఆ వ్యక్తి శ్రమ పడుతున్నాడో మనకైతే తెలియదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువుని చూడంగానే సాగిలి పడుతూ వచ్చినాడు. నమస్కారం చేసి ఏమంటున్నాడు? ఓ మాట అంటున్నాడు, చక్కటి మాట. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకున్నాను. ఆయన ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన? ప్రభువా నా కుష్ఠరోగం తగ్గించు అని అనలా. ఇక్కడ మనం గమనించాలి. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన వేడుకున్నాను. ఎంత చక్కటి ప్రార్థన అండి. ఈనాడు మనం అది కావాలి ఇది కావాలని అడుగుతాం, కానీ ప్రభువా నీకిష్టమైతే అని ఎప్పుడన్నా అడిగామా? అడగలేదు. కనుకనే మా దేవునికి ఇష్టం లేకపోయినా వాటిని కోరుతా ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి వైఖరితో, ఎటువంటి మనసుతో వెళ్ళాలి అనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకుంటే ఈ కుష్ఠరోగం నుంచి మనం ఈ దినాన మనం ప్రార్థన కూడికి ఈ యొక్క కుష్ఠరోగి యొక్క ప్రార్థన మనకెంతో అవసరం. ఈ కుష్ఠరోగి ఏ విధంగా ప్రభుకి ప్రార్థన చేస్తూ వచ్చినాడో అది మనకి ఎంతైనా అవసరం. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి నేరుగా ప్రభువా నా కుష్ఠరోగం తగ్గించు అనలా. ఏమన్నాడు? నీకిష్టమైతే ఈ కుష్ఠరోగం నుంచి నన్ను శుద్ధుడిగా చేయగలవు, నీకిష్టమైతే. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మాట. మనకిష్టమైన అడుగుతాం. ప్రియమైనటువంటి సహోదరుడా, అది దేవునికి ఇష్టమో కాదో అది ఆలోచన చేయము మనం. అది దేవునికి ఇష్టమో కాదో మనకి అక్కర్లేదు. మనకి ఇష్టమైతే చాలా అడుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ విషయాల్లో మనం అందరం కూడా తప్పిపోతాం. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకు ఇష్టమైతే నాకు ఇది ఇవ్వగలవు, నీకు ఇష్టమైతే నాకు ఆ జాబ్ ఇవ్వగలవు, నీకు ఇష్టమైతే నా రోగం తగ్గించగలవు, నీకు ఇష్టమైతే నా అప్పు తీర్చడానికి సామర్థ్యం ఇవ్వగలవు, నీకు ఇష్టమైతే అనేటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి సహోదరుడు, ఎప్పుడైతే ఈ వ్యక్తి నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయగలవు అనేటువంటి మాట పలుకుతూ వచ్చినాడో దేవుని యొక్క హృదయం ఎంత సంతోషించిందంటే అంత సంతోషం. వెంటనే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడిగా అవ్వు అని చెప్పేసి దేవుడు ఆయన స్వస్థపరచు వచ్చినాడు. మరి ప్రియమైనటువంటి సహోదరుడా, మన జీవితాల్లో ఈ కుష్ఠరోగం బట్టి మనం నేర్చుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా కుష్ఠరోగంతో బాధపడతా ఉన్నాడు. మళ్ళీ ప్రభు అటు వెళ్ళిపోతే మళ్ళీ దొరకపోవచ్చు. నేరుగా ప్రభువా నా కుష్ఠరోగం తగ్గించు అని అడగొచ్చు, కానీ అట్లా అడగల. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. దాని అర్థం ఏంటంటే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను కుష్ఠరోగం నుంచి విడిపించగలవు,
ఒకవేళ నా జీవిత కాలమంతా కూడా నేను ఈ కుష్ఠరోగంతో ఉండాలి అనేది నీ ఇష్టమైతే ప్రభా నేను ఈ కుష్ఠతోనే నేను జీవిస్తాను అని అర్థం అందులో కనబడుతూ ఉంది. మళ్ళీ చెప్తాను, ప్రభా నీకు ఇష్టమైతే అంటే నేను ఈ కుష్ఠరోగం నుంచి విడుదల పొందటం నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ఒకవేళ నా జీవితంలో ఈ కుష్ఠరోగంతోనే నా జీవితం ముగిసిపోవాలి అనేది నీ ఇష్టమైతే నేను అట్లానే ఉంటాను ప్రభా అని అర్థం ఉంది. ప్రియమైనటువంటి సహోదరులు జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో ఇది నేర్చుకుందాం. ప్రభా నీకు ఇష్టమైతే, ప్రభా నీకు ఇష్టమైతే ఇది చేయటానికి నాకు కృప దయచేయి. నీకు ఇష్టమైతే ఇది చేయటానికి నాకు సామర్థ్యం ఇవ్వు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన ఇదే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని వెంటనే ఏమన్నాడు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, ఇదెంత అవసరమైనటువంటి ప్రార్థన. ఇటువంటి మనసుతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రభు మన యొక్క ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడతాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుని ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నాకు ఇష్టమే అన్నాడు, నీకు ఇష్టమైతే అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు ప్రభు. కాబట్టి మన జీవితంలో కూడా మన సమస్యలన్నీ కూడా ప్రభుని డిమాండ్ చేయటం కాదు, కానీ ఏం చేయాలా, ప్రభు నీకు ఇష్టమైతే నా సమస్య నుంచి విడిపించు, నీకు ఇష్టమైతే నా పరిస్థితి నుంచి విడిపించు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నా రుణ భారం నుంచి నేను విడుదల పొందటానికి సహాయం చేయి. నీకు ఇష్టమైతే అనేటువంటి మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క దినాన ఈ ప్రార్థన కోసమై ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటను తీసుకుందాం. ప్రభు సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రభువా నాకు అదివు ఇదివు కాదు, కానీ నీకు ఇష్టమైతే, ప్రభువా నీకు ఇష్టం, నా ఇష్టం కాదు నీకు ఇష్టమై, ఇదైతే నాకు ఇష్టం ప్రభువా, నాకు ఈ పని చేయడం నాకు ఇష్టం, కానీ నీకు ఇష్టమైతేనే ఇది చేయి, నీకు ఇష్టమైతేనే ఇది జరిగించు అనేటువంటి ప్రార్థన మనకి ఎంతైనా అవసరం. ఎప్పుడైతే ఈ కుష్ఠరోగి ప్రభువుకి ఆ మాట చెప్తూ వచ్చినాడో ప్రభు యొక్క హృదయం పరవశించిపోయింది. అబ్బా నన్ను ఎంతగా అర్థం చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నాకు ఇది ఇష్టం, ఇది నాకెంత మేలో ఎంత మేలు చేస్తుందో నాకైతే తెలియదు, నేను అడిగేది, కానీ నీ ఇష్టంతో చేస్తే అది ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి మేలు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, శాశ్వతమైనటువంటి ఆనందం ఉంటుంది ప్రభువా నువ్వు ఇస్తే. ఎందుకంటే మనం ఆలోచించేసేది ఒక రోజుకి, 2 రోజులకి, 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలు చేయగలుగుతాం మన ఆలోచన. కానీ ప్రభువు మనము పుట్టి భూమి మీద ఒకరోజు గడపకు మునిపే మన అంతం తెలిసిన దేవుడు. మనకి ఏ సమయంలో ఏది అవసరం, ఎంత అవసరం, ఎక్కడ అవసరం, మరి ఇవన్నీ కూడా దేవునికి ముందే తెలుసు కనుక ప్రభు యొక్క ఇష్టానికి మనం అప్పగించుకుంటే ఆయన ప్రణాళిక మనలో నెరవేరుస్తాడు. ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో జరిగేటట్లుగా సహాయం చేస్తాడు. కాబట్టి మనం ప్రభుని ప్రార్థనలో సమీపించే ప్రతిసారి కూడా ఈ మాట మనం అడుగుతాం. శిష్యులు ప్రభుని అడుగుతూ వచ్చినారు, ప్రభువా యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పు అంటే ప్రభువారు ఉపమానం చెప్తూ వచ్చినాడు. ఏంటి, ప్రార్థన చేయడానికి ఎదురెళ్ళారు ఒకడు పరిసేయుడు, సుంకరి. అయితే పరిసేయుడేమో తను గొప్ప చేసుకున్నాడు, సుంకరి తను తగ్గించుకున్నాడు. అంటే తన వాస్తవికమైనటువంటి స్థితి ఏంటో తను ఎరుగుతూ వచ్చినాడు కనుక ప్రభు ఆయన నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చినాడు. అంటే ఆయన ప్రార్థన అంగీకరిస్తూ వచ్చినాడు. రెండోదిగా మనం చూసాము, ఈ యొక్క వ్యక్తి కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర అడుగుతూ వచ్చినాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. దేవుడు నాకు ఇష్టమే అన్నాడు, వెంటనే శుద్ధుడిగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రతిసారి మనం తగ్గించుకోవాలి. అదే సమయంలో మన వాస్తవికమైన పరిస్థితి ఏంటో మనం గ్రహించాలి. మన నిజమైన స్థితిని ఒప్పుకోవాలి. సుంకర ఒప్పుకున్నాడు, ప్రభు నేను పాపినని ఒప్పుకున్నాడు, దేవుడు ఆయన నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రతిసారి కూడా మన వాస్తవికమైనటువంటి లేక మన నిజ స్వరూపం ఏంటో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. రెండోదిగా నా ఇష్టం కాదు నీ ఇష్టమే ప్రభు అని చెప్పేసి ప్రభుకి అప్పగించుకుంటే
ఖచ్చితంగా మన జీవితాల్లో ప్రతిదీ కూడా మేలు కొరకే సమకూడి జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఈ కొద్ది తలంపులతో మనము ప్రార్థనలోకి వెళ్ళలాగిన ప్రభు మనకు సహాయం చేయను గాక. తలలు వంచండి, మనం ప్రార్థనలోకి వెళ్తాం.